ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవిపుషార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణం చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం, వీరికి అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి సంచారం చేయనప్పుడు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, అక్షయ సిద్ధి, వారు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం సాధించగలగాలో ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, 2వ పాదం, అలాగనే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు అని చెప్పి గమనించాలి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు, అలాగనే ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ఈ అమావాస్య రోజున పైన కొమ్మలు వధింపచేసి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి వేరును బయటికి తీసుకొని వాటిని బాగా శుద్ధి పెట్టి పంచామృతములతో అభిషేకం చేసి సింధూరాన్ని పూసుకొని ఇంట్లో తంత్ర వరసిద్ధి మహాగణపతి అష్టకాల భైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో పూజా మందిరంలో ఉంచినట్లయితే ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషము, నరదృష్టి దోషము, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోయి ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అక్షయ సిద్ధి, మీరు ఏదైతే అనుకుంటారో 16 రకాల సిద్ధులు మకర రాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో
స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. సంతాన స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, ఐశ్వర్య యోగం, విదేశీయాన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం అనుకూలించడం, నూతన వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, కిరాణం స్టోరు, రియల్ ఎస్టేటు, జిమ్ సెంటర్లు, వ్యాపారవేత్తలు, చర్మ సౌందర్యమైన వ్యాపారాలు, కేశ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.